హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మకర రాశి వారు అంటే పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అంటారు కదా పెద్దలు. అలా ఏమిటంటే మీరు గట్టిగా పట్టుకోండి, ఏదైనా సరే తప్పకుండా మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది, అద్భుతాలు సృష్టించగలుగుతారు. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం ఉంటుందండి. దానివలన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో కూడా వివాదాల కంటే కలుపుకుపోవటమే చాలా బెటర్ అయిన పని. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది, కాకపోతే మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది కొంతవరకు వారిని దూరం చేసేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నారు.
అందుకే ఆలోచించి మాట్లాడటం, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక సంతాన విషయం అంటే ఏమిటి? విద్య. ఇప్పుడు ప్రస్తుతం అవసరమైనటువంటి విద్య గురించి ప్రణాళికాబద్ధంగా ఉంటారు. వారిని మోటివేట్ చేస్తారు మీ బిడ్డల్ని. ఇక్కడ బాగానే ఉంది. కాకపోతే కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం కొద్దిగా చికాకులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త 24 తర్వాత పెట్టుకుంటే మంచిది. అలాంటి ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే నూతన పరిచయాలు ఎవరైనా స్త్రీలతో మగవారికి పరిచయం అయితే, లేదు ఆడవారికి మగవారు పరిచయం అయితే మీ జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే అన్నసరిగా మీ లైఫ్ని మీరే రప్చర్ చేసుకునేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీరు ఎంత దాచాలి అనుకున్న వ్యవహారాలన్నీ బయటపడి తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు మాత్రం కొద్దిగా ఆగి ఆలోచించి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయటం మంచిది. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా సరే మంచి పొజిషన్లో ఉంటే వారి సహాయ సహకారాలు తీసుకోండి. మీకు తప్పకుండా విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇక రాజకీయ నాయకులు, ఈ సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే మీకు కొన్ని అనవసరమైనటువంటి అనుమానాలు క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మంచి కూడా మీకు చెడుగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకుల మీద ఎఫెక్ట్ అవుతుంది. దీనివలన కొంతమంది మీకు అనుకూలమైన వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికైతే కాస్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు, ఏదైనా ఒక పని ఉంది అంటే మీరు వాయిదా వేయటం అంత మంచిదైతే కాదు. అధికారుల దగ్గర మాట పడటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే కరప్షన్ అనేది కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. అంటే సస్పెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులైతే శ్రమ ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్ కొద్దిగా బ్యాలెన్స్ తప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఈలోగా మరి ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే మంచిదనే చెప్పాలి. ఇక కళాకారులు, టీవీ సినీ కళాకారులకు, ఇతర కళాకారులకు కూడా ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణ పరిస్థితులే. ఒక బ్యాక్ పెయిన్ కావచ్చు, ఏదైనా మజిల్ పెయిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు మాత్రం చాలా పట్టుదలగా చదువుతారు. ఒక మంచి ప్రయత్నం అనేది చేయటం విద్యార్థులు చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 16, 23, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 18, 21, 27, 29 తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. అలాగే మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహానికి, కుజగ్రహానికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః. కుజుడికి ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చదవండి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.